నొస్తే చిన్న హాస్పిటల్‌కి పోయి వచ్చినాము అయిపోయింది. పెద్ద హాస్పిటల్‌కి పోదాం ఇగ మండే రోజు మళ్ళా కడుపు నొస్తే హాస్పిటల్‌కి వచ్చినాం. ఆ రోజు ఇగ టెస్టులు అవి ఇవి అని చెప్పి అన్నీ తీసిర్రు 2 డేస్ దాకా. వెడ్నెస్‌డే రోజు బానే ఉంది అని చెప్పిర్రు. మళ్ళా ఇంకో రోజు లివర్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పిర్రు. మరి ఇట్లా ట్రాన్స్‌ఫ్యూజన్ చేయాలంటే మేమైతే రెడీ ఉన్నాము. మరి డోనర్ ఇవ్వాలంటే మా బిడ్డనే ఉన్నది. ఇస్తది అని అంటే సరే అని ఆమెకు కూడా టెస్టులు చేసిర్రు. 70,000-80,000 దాకా ఆమెకయినాయి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఏమంటున్నారు, కొంచెం ప్లాస్మా ఏమో పడిపోయింది. కొంచెం రికవర్ అయ్యే ఛాన్స్ ఉన్నది. లివర్ రికవర్ అయితదని చెప్పిర్రు. మీ కూతురు ఇగ ఇగ మీ చెయ్యి దాటిపోయింది అన్నప్పుడు మీకెప్పుడు తెలిసింది ఆ విషయము? మొన్న తెలిసింది. డాక్టర్ మొన్న అప్పటివరకు ఏం చెప్పలేదు? ఏం చెప్పలేదు. బానే రికవర్ అయితున్నది. పర్వాలేదని. డబ్బులు ఎప్పుడైతే కట్టించుకుంటుంటామో అప్పుడు బానే ఉంటుందని అంటుర్రు. డబ్బులు మొన్న 2 డేస్ బ్యాక్ 5 లాక్స్ కట్టించుకుర్రు. అప్పుడు ఒక 1.5 లాక్ ఉండే. కట్టేసేసినాం. ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్? అంటే మీ అమ్మాయి ఇక్కడ తీసుకపోలే లేదు నేను అంటుర్రా? లేదంట. బతికి ఉందని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? లేదంటున్నా. బ్రెయిన్‌లో ఏం పని చేస్తలేదు. ఎక్కడ ఐటెమ్స్ ఏం పని చేస్తలేవు. వెళ్ళిపోవచ్చు మీరు. బయట తీసుకుపోవచ్చు అని అంటుర్రు. అని బిల్ తీసి ఇచ్చేసిర్రు. బిల్ ఇచ్చి ఇయ్యమని అంటుర్రు.